నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చల్సన్ గారు, ఎలక్టోరల్ బాండ్స్ అంశం ఇంకా పచ్చిగానే ఉంది. బీజేపీ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటికీ ఒకప్పుడు సూట్ కేసుల్లో డబ్బు ఇచ్చేవాళ్ళు, నల్లధనం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అది అచ్చంగా పార్టీలకు కూడా పోయేది కాదు. కొంత వాళ్ళు నొక్కేసి కొంత ఏదో పార్టీకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమిత్ షా అంటున్నాడు, ఒక 500 ఎవరన్నా ఒక 1000 రూపాయలు 500 చందాగా ఇస్తే 100 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేది, మిగతాది మొత్తం గాంధీ ఫ్యామిలీకి వెళ్ళిపోయేది. అలాంటి పరిస్థితుల నుంచి పారదర్శకంగా చెక్కు మాత్రమే తీసుకొని, అది కూడా బ్యాంకు త్రూ ట్రాన్సాక్షన్ చేసే విధమైనటువంటి మంచి వ్యవస్థను మేము తీసుకొస్తే దీని మీద మీరు అవాకులు చెవాకులు పేలుతున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. సద్గుణ సంపన్నులు గుజరాతీ వ్యాపారం మీద ఏమాత్రం దయా కరుణ లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసేవారు. వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుందండి. ఇవాళ మనం చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో శరత్చంద్ర రెడ్డి గారు రాసినప్పుడు, కేజ్రీవాల్ గారి మీద, కవిత గారి మీద ఎగనిస్ట్గా మాట్లాడినప్పుడు ఆయన్ని లోపలేసి ఆయన వీళ్ళిద్దరినీ ఒప్పుకునేటట్టు చేసిన వెంటనే 60 కోట్లు 55 కోట్లు తీసుకెళ్ళి ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వటం. వాళ్ళు ఎంత పెద్ద లిస్ట్ చదివారు వాళ్ళు రాహుల్ గాంధీ గారు. నేను చెప్పింది కాదు. ఎప్పుడు ఈడీ దాడి జరిగింది, ఎప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వెళ్ళి, చాలా విచిత్రంగా ఉందండి ఇది. ఇప్పుడు 300 పైగా దాడులో 3000 పైగా దాడులో ఏదో చెప్తారు బీజేపీ వాళ్ళు. నిన్న నేను బీజేపీ ప్రతినిధితో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన లిస్ట్ ఏంటంటే 300 3000 సంథింగ్, నాకు ఇంకా కరెక్ట్గా నంబర్ ఐడియా లేదు. అన్ని దాడులు జరిగాయి ఇప్పటి వరకు ఈడీవి. ఆ లిస్టులో నుంచి తీస్తే మహా అయితే పట్టుమని 10 మందో 25 మందో కూడా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయలేదు. మరి మిగతా దాడులు మొత్తం ఏమైపోయాయి అంటారు? ఈడీ దాడులు చేస్తే వెంటనే ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చేస్తారని చెప్పేసి మీరు ఏ విధంగా మాడుతున్నారు? మొత్తం కాకపోవచ్చు కానీ ఇంకా నల్లధనం లేదంటారా? ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టిందంతా వైట్గా ఖర్చు పెడుతున్నారు. ఈయన అవగానే మొత్తం దేశం మారిపోయిందండి. ఇచ్చేదంతా వైట్ అమౌంట్, ప్రజలకి వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? గుజరాత్లో నోట్లు లేకుండా రాజకీయం జరిగిందా? ఇప్పుడు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఓటర్లకి. వీళ్ళు చిన్నపిల్లలకి ఎవరన్నా చెప్తే వాళ్ళు నమ్ముతారండి. ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నం మంచిదే, కానీ వాళ్ళు నిన్న ఒక ఆయన మాట్లాడతాం, ఈ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఉంటుంది ఎలక్ట్రల్ బాండ్ స్కామ్. అమెరికాలో కూడా ఇంత స్కామ్ లేదంట ఎలక్ట్రల్ బాండ్ స్కామ్స్. ఎలాంటి పరిస్థితులు స్కామ్ అంటే బీజేపీ కోప్పడుతుంది. ఎందుకంటే బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇది బీజేపీకి అంటలేదు నేను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ దాంట్లో గట్టిగా మాట్లాడుతుంది. మిగతా వాళ్ళందరూ మాట్లాడకపోయినా బీజేపీ, అరే ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బు ఇచ్చి లేదా చెక్ ఇచ్చి బాండ్ కొనుక్కొని దాన్ని తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన పార్టీకి ఇస్తావు, లేదంటే వాళ్ళ త్రూ పంపిస్తావు. ఇందులో పారదర్శకత లేనిది ఎక్కడ, దొంగ డబ్బు ఎక్కడ అనేది వాళ్ళ ప్రశ్న. దాంట్లో లెక్కలు లేని డబ్బు చాలా ఉందండి. రెండోది వారందరూ కూడా ఒక విధంగా నేను టోటల్గా బ్లేమ్ చేయట్లా బీజేపీని. వ్యవస్థని ఎలా వాడుకున్నారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఉంది, ఎవరెవరికి ఇచ్చారండి? పూర్వం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎవరిని వచ్చినప్పుడు ఏదైనా పని మీద ముందర ప్రతిపక్షానికి ఎంతో కొంత కొట్టిరావయ్యా అని ఎవరంట, చెన్నారెడ్డి గారు మొదలుపెట్టినట్టున్నారు అది. అలాగే ఈ పరిస్థితుల్లో ఇవాళ మెగా ఇంజనీరింగ్ ఈ దేశంలో రెండో అతిపెద్ద ఇచ్చిన ఆ ఫ్యూచర్ గేమింగ్ ఎంతో, ఐఎంఐ ఏంటో, అతను ఆ మార్టిన్ ఏంటో, ఆ బ్యాంకాక్లో ఏంటో, మయన్మార్లో ఏంటో, తృణమూల్ కాంగ్రెస్కి, డిఎంకేకి, అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చిన సంఘటన చూసాను. నెక్స్ట్ ఈ దేశంలో హైయెస్ట్ ఇచ్చింది మెగా ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. వాళ్ళు దేశంలో దాంట్లో చెప్తారు ఎక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది అనేది ఒక లిస్ట్ ఇచ్చేశారు. అది ఆంధ్రప్రదేశ్లో అటు మూడింటికి ఇచ్చారు. నాటికో ఫార్మ్ ఇచ్చింది, జనసేన కూడా తక్కువ అమౌంట్ రావచ్చు అందరు ఇచ్చారు. దీనికన్నా ముఖ్యంగా అన్ని సిడిసి ఎలక్ట్రికల్స్ అని ఉంది, దాని మీద అత్యంత భయంకరంగా ఆరోపణ చేశారు. మొత్తం ఇచ్చేసారు, ఆ సూట్ కేసు కంపెనీలో ఉంది అదని చెప్పి భయంకరంగా. మరి వారు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సెకండ్ హయ్యెస్ట్ 40 కోట్ల రూపాయలు బాండ్స్ సిడిసి ఎలక్ట్రికల్స్ నుంచి వచ్చాయి. ఇంకోటి విచిత్రం ఏంటంటేనండి, ధనలాల్ ఏదో పేరు ఉంది ఈ కంపెనీలో. నేను అడిగింది మీకు ఆ లిస్ట్ ఇంకా గబుక్కున కార్లు ఉందండి లిస్ట్ మొత్తం కనుక తీసుకుంటే, ఆ కంపెనీ యొక్క నెట్వర్త్ గత 5 ఏళ్ళ నుంచి నెట్వర్త్ 100 రూపాయలు అనుకోండి, ఇది 500 రూపాయలు డొనేషన్ ఇస్తారు. ఒక పర్సన్ నెట్వర్త్ మొత్తం కలిపి 1 కోటి రూపాయలు అంటే ఆయన 100 కోట్లు డొనేషన్ ఇస్తాడు. ఇదేంటి అని అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పాలి కదా. సరే, ఏదేమైనా నల్లదానికి తెల్లదాన్ని రాసేసి ఇచ్చేస్తే తెల్లదైపోతాం కదా. ఇది దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్ కింద
ఇది ప్రభుత్వ అంగాలను మొత్తం ఇచ్చాను కానీ ఇప్పుడు వాడుకునే విధంగా బీజేపీకి అనుకూలంగా వచ్చేది డైరెక్ట్కి ఎంత వచ్చిందంటే ఇండైరెక్ట్కి ఎంత వస్తుందండి. ఇది మాత్రం చాలా దీన్ని పారదర్శకంగా చేయవచ్చు, కానీ బెదిరించి చేయటం అనేది చాలా ఇబ్బందికరం. చాలా పెద్ద లిస్ట్ ఉందండి. ఇవాళ 300, 3,000 కాదు, ₹1,00,00,000 ఉన్నాడు, 500 కోట్లు ఎలా ఇస్తారండి? ఉజ్జాయింపుగా చెప్తున్నాను. అందువలన ఇది మాత్రం ఒక వ్యవస్థకి చేయటం, ఇది గవర్నర్ అమిత్ షా గారు చెప్పింది ఆయన దాంట్లో 10% వాస్తవం ఉండొచ్చు, మిగతాదంతా ఖచ్చితంగా వాళ్ళకి లాభం చేయడానికి. ఇవాళ మిగతా పార్టీలు కూడా నేను తక్కువ ఉండదు. తృణమూల్ కాంగ్రెస్ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఏంటి, అది అంత ఎందుకు ఇవ్వాలి? అందువల్ల డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం ఈ విధానాన్ని సంస్కరించాలి. దాన్ని సమర్థించడం కంటే సంస్కరించడం మంచిదని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఒకవేళ రేపటి రోజున ఇదే పెద్ద సమస్యగా మారేటట్లయితే బీజేపీకి ఎక్కువ వచ్చాయి, మిగతా పార్టీలకు తక్కువ వచ్చాయి అనేటటువంటి దాని మీద ఏమైనా ఒక కొత్త థియరీ, ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందంటారా? ఎందుకంటే మాకు 300 మంది ఎంపీలు ఉన్నారు, మేము ఇన్ని రాష్ట్రాల అధికారంలో, కాబట్టి మాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ మంది ఇస్తారు, మా మీద నమ్మకం తెస్తారు, మిగతా పార్టీల మీద నమ్మకం లేదు, దిగమింగేస్తారు, కాబట్టి వాళ్ళకి తక్కువ వచ్చాయేమో అని చెప్పేసి ఒక థియరీ తీసుకొస్తున్నారు కదా. వారికి వచ్చింది కంపేరిటివ్గా 8,200 కోట్లు ఎంతో చెప్పారు, అవుట్ ఆఫ్ 20,000 crores. ఇంకో వేరే లిస్ట్ ప్రకారం దాదాపుగా ఎక్కువ వచ్చింది. ఒక లిస్ట్ ప్రకారం 6,000 అంటున్నారు, 6,000 కోట్లు చిల్లరా, ఒకటో 8,000 అంట. మరి ఏది నమ్మటానికి? 8,000 తర్వాత 9,000 కోట్లు ఏదైనా మిగతా వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఇష్యూ అది కాదు, ఆ సిస్టమ్ బాగాలేదని అంటున్నాను. ఎవరైనా సరే డబ్బులు కొనేసుకుని ఎంత వచ్చినా ఆ సిస్టమ్ బాగాలేదన్నప్పుడు ఏం చెప్తున్నారంటే పారదర్శకంగా చేయాల్సి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ మొత్తం టోటల్గా అమ్ముడుపోయింది 20,000 కోట్లు, మాకు వచ్చింది 6,000 కోట్లే, 8,000 కోట్లు. సరే, అమిత్ షా ఆయన ప్రసంగంలో కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ తర్వాత మనం సవరించిన 8,000 కోట్లని. సరే, 8,000 కోట్లు. మరి మిగతా డబ్బు అంతా అడిగిపోయింది. నేను అదే చెప్తున్నాను. నేను మిగతా డబ్బు అంతా మిగతా వాటికి ఏ రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళ మిత్రపక్షాలకు వచ్చింది. వాళ్ళ మిత్రపక్షాలు కూడా ఉన్నాయి కదా, ఆర్జేడీ కొన్ని పక్షాలు ఉన్నాయి కదండి. ఆర్జేడీ కాదు, నితీష్ కుమార్ జేడీయూ కానీ ఆ పక్షాలకు వచ్చింది. అందువల్ల నేను అనేది ఏంటంటే వ్యవస్థను పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కాన్సెప్ట్ డెఫినెట్గా వైట్ అమౌంట్స్ ఇవ్వటం అమెరికాలో కూడా ఓపెన్గానే ఇస్తారండి, తప్పేం లేదు. ఓపెన్గా ఇస్తే చాలా జాగ్రత్తగా వీళ్ళకి లాభం ఏం చేస్తారో ఆలోచించుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చిందండి? సుప్రీంకోర్టు ఎంత దుర్మార్గంగా చేశారంటే, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, సుప్రీంకోర్టు అడిగినప్పుడల్లా ఒకరిని అరెస్ట్ చేస్తారు. కేజ్రీవాల్ గారు అరెస్టు, కవిత గారు అరెస్టు, సిఏఏ రిలీజు, డైవర్ట్ చేయడం. సుప్రీంకోర్టు ఇచ్చిందండి. ఎవరో సుప్రీంకోర్టు అడిగినప్పుడల్లా ఎస్బీఐ వీళ్ళ జేబు సంస్థగా వ్యవహరించిందనే చెప్పుకుంటున్నారు అందరూ. మీకు అర్థమైంది కదా, వీళ్ళు ఏదో ఇచ్చేసినట్టు, సత్యచంద్ర తమ్ముడు బయటకు వచ్చి ఈయనే చెప్పేసినట్టు. సుప్రీంకోర్టు ఎక్కడున్న ఆ దందే చంద్రచూడ్ గారికి ప్రస్తుత సందర్భంలో చేతులెత్తి ఈ దేశ ప్రజలను నమస్కారం పెట్టుకోవాలి. ఈ దేశంలో న్యాయం ఇవాళ కలియుగంలో సింగిల్ పాదంతో కుంటుతూ నడుస్తున్నవారు, సత్యయుగంలోను, త్రేతాయుగంలోను, ద్వాపరయుగంలోను 1, 2, 3, 4 కాళ్ళు పడి నడిచేది గోలా సింగిల్ కాళ్ళ మీద నడుస్తుంది అనుకునేవారు. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ నడవడానికి మిగతా అంగాలను చేజిక్కించుకుని చెరపట్టించుకుని అత్యాచారం చేసినట్టు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇవాళ నిలబడి ఉంది ఎవరంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, న్యాయ వ్యవస్థ లోపాలున్నా సరే ఇంకా నిలబడి ఉంది ఎవరంటే ఖచ్చితంగా మన చాలా చోట్ల ఉన్న మీ మీడియాలు. ఇయే లేకపోతే ఇంకేముందండి? మొత్తం అదానీ గారు మీ పేరు బాగుందని చెప్పి ఈ ఆదాని మీదకి వచ్చేస్తారు. జోక్ చేయట్లేదు, మీ పక్కన పెట్టేసి ఇదేదో బాగుంది మన దాకానే ఉందని చెప్పి వచ్చి వస్తారు. అందువలన ఎవరికి ఈ దేశంలో రేపొద్దున జరగబోయేది గుజరాతీ వ్యాపారుల పాలన. లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు చేసుకుని 40 లక్షల కోట్లు ఉన్నాయంట వాళ్ళు 2-3 దగ్గరే. వాళ్ళు ఏ ఎంపీలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీకి 300 మంది వచ్చినా ఒక 50 మంది ఎమ్మెల్యేలు మనిషికి 1000 కోట్లు కొడతారు. 50,000 కోట్లు పెద్ద ఇష్యూ కాదండి. పడినాళ్ళు ఎవరుండారు అంటారు. చెప్తున్నాను, ఇవాళ దేశం ప్రమాదంలో చిక్కుకుంది, గుమా వ్యాపారుల చేతుల్లోనే చిక్కుకుంది మెజార్టీ. దయచేసి ఇది గమనించమని చెప్పి కొడతాను. ఇవాళ ఈ బాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో ఇవాళ కాక నేను గోపాల్పూర్ పోర్టు కూడా తీసేసుకున్నారు. ఇది ఆదాని గారు 90% ఈక్విటీ స్టేక్ నిన్న మధ్యాహ్నం. అందువలన ఈ దేశం మొత్తం గుమా వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోతుంది. దాంట్లో బాగా దీనికన్నా పెద్ద కాన్స్పిరసీ అండి ఇది. ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే 20,000 కోట్లు అని మనం అనుకుంటున్నామో, లేకపోతే 8,000 కోట్లు వచ్చింది అనుకున్నామో, ఈ విధానాన్ని పారదర్శకంగా చేయాలి. అలా అన్నిటికన్నా పెద్ద స్కామ్ అక్కడ ఉంది. ఆయనకి 20 లక్షలు, 12 లక్షల కోట్లు ఆయనకి, ఆ మిగతా వ్యాపారులందరికీ 20 లక్షల కోట్లు సంపద పెరిగిపోయింది. ఇదేమని చేయమండి?
1% మనుషుల దగ్గర 29 నుంచి 38% దాకా ఈ దేశ సంపద చేరుకుందంటే 5-6% మందిలో 70% సంపద చేరుకునే పరిస్థితి వచ్చిందంటే ఏమవుతుందండి? సామాన్యుడు మధ్యతరగతి వాడు ఇంకా చితికిపోతున్నాడు. 100 రూపాయలకు తీసుకెళ్తే ఇది వాళ్ళకి పట్టదు. 100 రూపాయలు తీసుకొస్తే సంచిలో సరుకులు తీసుకొచ్చే మనిషి వాళ్ళు 500 రూపాయలు వెళ్ళినా ఏమీ లేకుండా అరకొరగా ఇంటికి వచ్చి తిట్లు తినాల్సిన పరిస్థితి ఉందండి వాళ్ళు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇచ్చి 500 వచ్చేందుకు 500 విలువ ఎంత పోయిందో చూడలేదు. జీతం పెరిగిందని చూసుకుంటున్నారు, జీతానికి ఉన్న విలువ ఎంతో తెలియట్లేదు వీళ్ళకి. అందువల్ల ప్రమాదం మొత్తం చేతులు గుమా వ్యాపారుల చేతిలో ఉంది ఇవాళ. అందుకని బాండ్స్ కానీ ఇది కానీ వాళ్ళకి ఎలా కావాలంటే నడిపించుకుంటూ ఉన్నారు. అది గమనించమని చెప్పుకోవద్దు.